గులాబీ రేకులు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం దూరం కాగానే నేతల అసలు స్వరూపం బయటపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు గులాబీ రేకులు రాలిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ ను వదిలి పారిపోదామా అని లీడర్స్ రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. లోక్సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ కాంగ్రెస్ గేట్లెత్తిందా? ఆపరేషన్ ఆకర్ష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా అంటే అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయిన పాత నాయకులను తిరిగి రప్పించడంపై అధినాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులపై పంజా గట్టిగానే విసిరాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దాని చుట్టూనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ టూర్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కండువా కప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో మన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ పరిణామాన్ని ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్లుగానే చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 12 ఎంపీ సీట్లు గెలవాలన్న కసిగా ఉంది తెలంగాణ కాంగ్రెస్. సీఎం గా రేవంత్ రెడ్డి ఎదుర్కోబోతున్న మొదటి ఎన్నిక కావడంతో ఆయనకు కూడా ఇది సవాల్గా మారిందట. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒకెత్తైతే వచ్చిన అధికార బలంతో పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వడం అన్నది మరో ఎత్తుగా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. సీఎంకి ఇది మేజర్ టాస్క్ కావడంతో చేరికలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి తాజా పరిణామాలు. వెంకటేష్ నేతతో పాటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ రాములు కూడా కాంగ్రెస్ కు క్యూలో ఉన్నారనే టాక్ మొదలైంది. అలాగే మాజీ మంత్రి రాజయ్య కూడా గులాబీ కండువా తీసి పక్కన పెట్టేశారు. ఆయన 3 రంగుల కండువా కప్పుకోవడం ఎప్పుడన్నది మాత్రమే తేలాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా పార్టీ మారుతారన్న ప్రచారం ఉంది. మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మీద కూడా రూమర్స్ నడుస్తున్నాయి. రంజిత్ రెడ్డి కారు దిగేయడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఎంపీతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉండే మరో నేత కూడా కాంగ్రెస్ గూటికి చేరతారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మొత్తంగా ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మరికొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి గులాబీ రేకులు ఎన్ని రాలిపోతాయో, అలా రాలకుండా పార్టీ అధిష్టానం ఏం ట్రీట్మెంట్ ఇస్తుందో చూడాలి.